భారత్లో ఓటింగ్ శాతం పెంపు కోసం ఇస్తున్న నిధులను ఇటీవల అమెరికా రద్దు చేయడం రాజకీయ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. నెహ్రూ నుంచి మొదలు కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు దశాబ్దాల నుంచి ఆర్ఎస్ఎస్ అమెరికా నిధులు స్వీకరిస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ గట్టిగా తిప్పికొట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ ఎన్నికల ప్రక్రియలో వ్యతిరేక శక్తులు జోక్యం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది. భారత్లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా అందించిన $21 మిలియన్ నిధులపై రాజకీయ రగడ అంతకంతకు పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ఆరోపణలతో వివాదం మరో మలుపు తిరిగింది. ఇతర దేశాలకిచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడంతో పాటు బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. భారత్లో మరెవరినో గెలిపించడానికి ఆ నిధులు కేటాయించారని ఆరోపించారు. తాజాగా అది కిక్ బ్యాక్ స్కీమ్ అని ట్రంప్ దుయ్యబట్టారు. అయితే యుఎస్ ఎయిడ్ ద్వారా భారత్లోని ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై ఓ ఆంగ్ల మీడియా ఓ పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. అందులో అమెరికా ఆరోపణలు చేస్తున్న $21 మిలియన్ సాయం 2022లో బంగ్లాదేశ్ కోసం కేటాయించినట్లు పేర్కొంది. బంగ్లాలో అమర్ ఓట్ అమర్ అనే ప్రాజెక్టు కోసం ఆ నిధులు మంజూరు చేశారని, ఇప్పటికే $13.4 మిలియన్ ఆ దేశానికి ఇచ్చినట్లు ఆ కథనంలో ఉంది. ఈ కథనాన్ని కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ये $21 मिलियन यूएस एड का बांग्लादेश के एनजीओस को गया. संघ आज से नहीं दशकों से अमेरिका से पैसे ले रहा है भारत की सरकारों को, कांग्रेस की सरकारों को अस्थिर करने के लिए. ये हमारा दावा है और ये दावा हमारा नहीं है, सीआईए के एक एजेंट का है. जब वो सीआईए से निकला, बच के भागा, उसने किताब लिखी कि कैसे आरएसएस कठपुतली के तौर पे, और उस वक्त आरएसएस प्रमुख कौन थे? गोलवालकर. आरएसएस गोहत्या विरोधी रैली के लिए एक बड़ी रकम अमेरिका से ली और नेहरू जी की सरकार को न केवल गिराने का षड्यंत्र रचा, उस वक्त जो कांग्रेस के अध्यक्ष थे कामराज, उनकी हत्या की भी साजिश रची आरएसएस ने. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. భారత్లో ఓటర్ల శాతం పెంచేందుకు $21 మిలియన్ ఇచ్చినట్లు అమెరికాకు చెందిన డోజ్ చెప్పినట్లు బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తెలిపారు. ఈ విషయం అమెరికా అధ్యక్షుడి కంటే మరొకరికి ఎక్కువగా తెలుసా అని ప్రశ్నించారు. फैक्ट चेकर, सो कॉल्ड फैक्ट चेकर्स, जिनके तार जुड़ते हैं गांधी परिवार से, उनका काम फैक्ट चेकिंग नहीं है. उनका काम केवल और केवल जो झूठ राहुल गांधी बोले उसको सत्य बता के और आगे बढ़ाना है. तो इनकी भी फंडिंग हो रही है और इसीलिए आज सुबह से ये गांधी परिवार के फैक्ट चेकर्स बड़ी अग्रणी भूमिका निभा रहे हैं बताने में कि भाई ये जो $21 मिलियन है इसका भारत से कोई लेना देना नहीं है. It is worrisome that leader of opposition Rahul Gandhi, who have taken oath under the constitution to preserve the integrity and sovereignty of our country, are indulging in anti-India activities and activating and acting as a stimulus for anti-India forces to interfere in the pure and pristine electoral process of our country. మొదట వాషింగ్టన్లో చెప్పిన అబద్దాన్ని తర్వాత బీజేపీ ఆర్మీ దాన్ని విస్తృతంగా ప్రచారం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. నిజాలు తెలుసుకోకుండా ప్రతిపక్షాలను వేలెత్తి చూపారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేడా మండిపడ్డారు. ఇప్పుడు వారంతా క్షమాపణలు చెబుతారని ప్రశ్నించారు. कोविड में $100 मिलियन नरेंद्र मोदी जी ने यूएस एड से लिया. हम क्या मान लें कि आप भी उनके हाथों में खेल रहे हो? कहने को कोविड के लिए था, दरअसल कुछ और था. यह भी पहले बता दें आपको कि वैश्विक भागीदारी, उनको हम तो नहीं मानते गलत. लोकतंत्र में आपसी सहयोग होता है, उसका दुरुपयोग है या सदुपयोग है, व्हाइट पेपर निकालिए मालूम पड़ेगा. हम भी एक ब्लैक पेपर जल्दी निकाल देंगे. అయితే ఆంగ్ల మీడియాలో ప్రచురితమైన కథనాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. అది నకిలీ, అవాస్తవ కథనమని పేర్కొంది.